విశాఖ రైల్వే స్టేషన్లో కోర్బా ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదంపై రైల్వే శాఖ విచారణ చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు. ప్రమాదంపై రైల్వే శాఖ ఫోకస్ పెట్టింది. లక్నోలోని రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్, చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ బృందాలు నేడు విశాఖకు రానున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టనున్నాయి. ప్రమాదం తర్వాత తగలబడ్డ కోచ్లను మెయింటెనెన్స్ డిపోకు తరలించారు. వాటిని నిపుణులు పరిశీలించనున్నారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అధికారులు కూడా నేడు విశాఖకు రానున్నారు. కోర్బా ఎక్స్ప్రెస్లోని బోగి వాష్రూంలో మంటలు మొదలయ్యాయి. ఆ తర్వాత మరో 3 బోగీలకు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని భావించినా దానిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం 6:30 సమయంలో కోర్బా ఎక్స్ప్రెస్ విశాఖకు చేరుకుంది. ఆ తర్వాత గంటకు పవర్ సప్లై నిలిపివేశారు. ఏసీ కోచ్ల్లో బ్లాంకెట్లు తీసివేయటం, లైట్లు, ఫ్యాన్స్ ఆపటం, విండో గ్లాసులు దించేశారు. ఆ తర్వాత దాన్ని యార్డుకు తీసుకువెళ్లాల్సి ఉంది. మధ్యాహ్నం అదే రైలు తిరుమల ఎక్స్ప్రెస్గా తిరుపతి వెళ్లాల్సి ఉంది. ఆ సమయంలో మంటలు చెలరేగాయి. అయితే అసలు పవర్ లేనప్పుడు షార్ట్ సర్క్యూట్ ఎలా జరిగింది అన్నది అధికారులకు అంతుపట్టడం లేదు. దీంతో మరేదైనా కారణాలు ఉన్నాయా అన్నది ఆరా తీస్తున్నారు. ఏసీ బోగీల్లో సీసీ కెమెరాలు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది.